అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్. పహల్గామ్ దాడి తర్వాత ఉగ్రవాదుల కోసం వెతుకుతున్న మన భద్రతా బలగాలకు లష్కరే తోయిబా టాప్ కమాండర్ కనిపించాడు. ఆ కమాండర్ని ఇప్పుడు మన భద్రతా బలగాలు కాల్చి చంపారు. జమ్మూ కాశ్మీర్లో హైటెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. బందీపోరాలో భీకర కాల్పులు జరుగుతున్నాయి. ఆర్మీ, పోలీస్ దళాలు అక్కడ సంయుక్త కూంబింగ్ ఆపరేషన్ చేపడుతున్నాయి. ఆ సమయంలో భద్రతా బలగాలకు 2 టెర్రరిస్టులు ఒక చోట నక్కి ఉన్నారు అనే సమాచారం అందింది. అక్కడికి వెళ్లేసరికి లష్కరే తోయిబా టాప్ కమాండర్ అల్తాఫ్ లల్లీతో పాటు మరో ఉగ్రవాది కూడా ఉన్నాడు. వాళ్ళిద్దరూ భద్రతా బలగాలపైకి ఎదురు కాల్పులు జరపడం ప్రారంభించారు. వెంటనే భద్రతా బలగాలు కూడా వారిపైకి కాల్పులు జరపడం ప్రారంభించారు. ఈ ఉగ్రవాదులు జరుపుతున్న కాల్పుల్లో భద్రతా దళాలకు చెందిన ఒక గార్డ్కి గాయాలైనట్టుగా తెలుస్తోంది. వెంటనే భద్రతా బలగాలు కూడా చుట్టుముట్టి కాల్పులు జరపడంతో అల్తాఫ్ లల్లీతో పాటు మరో ఉగ్రవాది కూడా చచ్చిపోయాడు. ఎన్కౌంటర్లో భారత జవాన్కు గాయాలు కూడా అయ్యాయి. ఇప్పటి వరకు 2 టెర్రరిస్టుల ఇళ్లను కూల్చివేశారు ఆర్మీ అధికారులు. ఇప్పుడు లష్కరే తోయిబా టాప్ కమాండర్ అల్తాఫ్ లల్లీని హతం చేశారు. అల్తాఫ్ లల్లీ లష్కరే తోయిబా యాక్టివిటీస్లో చాలా చురుగ్గా పాల్గొంటున్నాడు. భారత్లో విధ్వంసాన్ని సృష్టించడానికి అతను ప్లాన్స్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు అల్తాఫ్ లల్లీ ఒక చోట నక్కి ఉన్నాడనే సమాచారంతో భద్రతా బలగాలు, పోలీసులు సంయుక్తంగా ఈ కోంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. భారత ఆర్మీ చీఫ్ కొద్దిసేపటి క్రితం కాశ్మీర్లో అడుగుపెట్టారు. భారత ఆర్మీ చీఫ్ కాశ్మీర్లో అడుగుపెట్టిన కొద్దిసేపటికే ఉపేంద్ర ద్వివేది ఆయన కొద్దిసేపటికే ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడండి. ఈ 4 ఉగ్రవాదుల ఊహా చిత్రాలవి. మొన్న పహల్గామ్లో మారణహోమాన్ని సృష్టించిన ఉగ్రవాదులుగా భావిస్తున్న వారి ఊహా చిత్రాలవి. భారత ఆర్మీగా అక్కడున్న వారిని ఏమార్చి అక్కడికి వచ్చి ఆ తర్వాత వారి వివరాలన్నీ అడిగి వాళ్ళ చేతిలో ఉన్న అధునాతన గన్స్తో కాల్చి చంపేశారు 28 మందిని. వారి ఊహా చిత్రాలని ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. వీళ్ళ ఆచూకీ తెలియజేసిన వారికి 20 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇస్తామని ఇప్పటికే ప్రభుత్వం కూడా ప్రకటించింది. కాల్పులు జరిపిన తర్వాత వాళ్ళు ఆ దట్టమైన అటవీ ప్రాంతంలోకి పారిపోయారు. వారి కోసం భద్రతా బలగాలు ఇప్పుడు జల్లెడ పడుతున్నాయి. మరోవైపు త్రివిధ దళాలు కూడా పాకిస్తాన్పై ఏ క్షణమైనా విరుచుకుపడటానికి సిద్ధంగా ఉన్నాయి. మన వాయుసేన కూడా నిన్న సైనిక విన్యాసాలను చేసింది. వాయుసేన కూడా సైనిక యుద్ధ విమానాలతో సైనిక విన్యాసాలు చేశారు. ఇటు నేవీ కూడా అరేబియా సముద్రంలో డ్రిల్ చేస్తూ ఉంది. ఇటు ఆర్మీ అధికారులు కూడా యుద్ధ విన్యాసాలు చేస్తూ ఉన్నారు సరిహద్దుల్లో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి. మరోవైపు మొత్తం కాశ్మీర్ని జల్లెడ పడుతున్నారు. కాశ్మీర్ని జల్లెడ పడుతున్న సమయంలో ఉగ్రవాదులకు చెందిన 2 ఇళ్లను ధ్వంసం చేస్తున్న దృశ్యాలు మీరు 2వ బాక్స్లో చూస్తున్నారు. మొదటి బాక్స్లో చూస్తున్నది ఆ ఉగ్రవాదుల ఊహా చిత్రాలవి. వారి కోసం కూంబింగ్ జరుపుతున్న సమయంలో అల్తాఫ్ లల్లీ గురించిన ఆచూకీ తెలిసింది. అల్తాఫ్ లల్లీ లష్కరే తోయిబా టాప్ కమాండర్లో ఒకడు. లష్కరే తోయిబా ఆదేశాల మేరకు ఇక్కడ కాశ్మీర్లో ఉండి ఇక్కడ పనిచేస్తున్నాడు. పలు దాడుల్లో పాల్గొంటూ ఉన్నాడు. పలు దాడులకు ప్లాన్ కూడా చేస్తూ ఉన్నాడు. ఈ ఉగ్రవాదిని ఇప్పుడు మన భద్రతా బలగాలు కొద్దిసేపటి క్రితం మట్టుబెట్టాయి. జమ్మూ కాశ్మీర్లో ఇది భద్రతా బలాలు సాధించిన మన విజయంగా చెప్పుకోవచ్చు. లష్కరే తోయిబా టాప్ కమాండర్ని అంతమొందించడంతో ఒక్కసారిగా మిగిలిన ఉగ్రవాదులు కూడా భయంతో సర్దుకునే అవకాశం కూడా ఉంది. కానీ జమ్మూ కాశ్మీర్లో ఎక్కడ ఏ ప్రాంతాన్ని కూడా వదలడం లేదు. అణువణువును కూడా భద్రతా బలగాలు గాలిస్తూ ఉన్నాయి. ఇండియన్ ఆర్మీ, పోలీసులు ఇద్దరు సంయుక్తంగా చేపడుతున్న ఈ ఆపరేషన్లో లష్కరే తోయిబాకు చెందిన 2 ఉగ్రవాదులను చంపేశారు. దీంతో 2 ఉగ్రవాదులను చంపేశారనే వార్త తెలిసిన వెంటనే సచ్చారు నా కొడుకులని అనుకుంటూ ఉన్నారు. బస్ అటువంటి కామెంట్స్ మనకి వస్తూ ఉన్నాయి. అంటే ఎంతగా రగిలిపోతున్నామో మనం అర్థం చేసుకోవచ్చు. 2వ బాక్స్లో కూడా మీరు చూస్తున్నది మన వాయుసేన సామర్థ్యాన్ని. వాయుసేన ఇప్పటికే
విన్యాసాలు ప్రారంభించింది. ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి మాక్ డ్రిల్ కూడా చేస్తూ ఉంది. మన దగ్గర అధునాతన యుద్ధ విమానాలు ఉన్నాయి. పాకిస్తాన్ మనతో పూర్తి స్థాయి యుద్ధానికి దిగితే ఎన్నో రోజులు యుద్ధం చేయలేదు. ఇప్పటికే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. పాకిస్తాన్ దగ్గర చైనా లాంటి దేశాలు ఇస్తున్నటువంటి కొన్ని ఆయుధాలు ఉన్నాయి. కానీ తన రక్షణ వ్యవస్థను మెరుగుపరుచుకోవడంలో మాత్రం పాకిస్తాన్ ఎటువంటి ప్రయత్నం చేయలేదు. ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుచుకోవడంలో ఎటువంటి ప్రయత్నం చేయలేదు. కేవలం భారతదేశంపై విషం కక్కడం మాత్రమే పాకిస్తాన్ పని. అందుకే తన జీడిపిలో ఎక్కువ శాతాన్ని, బడ్జెట్లో ఎక్కువ శాతాన్ని ఉగ్రవాదులను పెంచి పోషించడానికే వెచ్చిస్తూ ఉంది. దీంతో ఇప్పటికే లష్కరే తోయిబా ఉగ్రవాదులు భారతదేశంలో చాలా చోట్ల ఉన్నారు. వారందరినీ ఏరివేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పహల్గామ్ దాడి తర్వాత కాశ్మీర్ అంతా జల్లెడ పడుతున్నారు. కాశ్మీర్లో కొంతమంది ఆ ఉగ్రవాదులకు ఆశ్రయాన్ని కల్పిస్తున్నారు. ఈ లష్కరే తోయిబాకు చెందిన అల్తాఫ్ అలీతో పాటు మరో ఉగ్రవాది ఒక చోట నక్కి ఉన్నారు అనే సమాచారంతో మన భద్రతా బలగాలు అక్కడికి వెళ్ళి ఫైర్ ఓపెన్ చేశారు. అటు ఉగ్రవాదులు కూడా ఫైర్ ఓపెన్ చేయడంతో ఒక జవాన్కి గాయాలైనట్టుగా తెలుస్తోంది. ఉగ్రవాదులను చుట్టుముట్టి మన భారత జవాన్లు చంపేశారు వాళ్ళని. ఈ వార్త విన్న తర్వాత మీకేమనిపిస్తోంది? ఇద్దరు ఉగ్రవాదులు, అందులో ఒకడు లష్కరే తోయిబా టాప్ కమాండర్ అని తెలిసిన తర్వాత హతమయ్యాడు, చచ్చాడు అని తెలిసిన తర్వాత మీకేమనిపిస్తోందో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. చూస్తూనే ఉండండి. ఒక్కొక్క ఉగ్రవాదిని మన భద్రతా బలగాలు ఏరి పారేస్తాయి. వింటూనే ఉండండి. ఒక్కొక్క ఉగ్రవాది సచ్చాడు అనే వార్తను చెప్పడానికి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. బహుశా ఉగ్రవాది హతమయ్యాడు అనే వార్త మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. మనం గుండె నిండా ఊపిరి తీర్చుకోవటానికి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. ఉగ్రవాది సచ్చాడు అనే వార్తతో మనం ఒక్కొక్క వార్త వింటూ ఉంటే మనకి ఆనందం కలిగిస్తూ ఉంటుంది. వింటూనే ఉండండి, చూస్తూనే ఉండండి. ఆర్టీవీ రోజులు గడిచే కొద్దీ పాకిస్తాన్పై పీచి మనిచే ఒక్కొక్క వార్తను మీకు చాలా ఎనర్జెటిక్గా, సంతోషంగా, మీ అందరికీ సంతోషాన్ని కలిగించే ఆ వార్తను మేము అందించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు ఈ ఉగ్రవాదులు ఇద్దరు సచ్చారు అనే వార్తను కూడా నేను సంతోషంగా మీ అందరికీ కూడా చెప్తున్నాను. ఈ వార్త వింటే మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఒక్కసారి మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఆ దృశ్యాలు మన ఆర్మీ చీఫ్ కాశ్మీర్కి వెళ్తున్న దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఉపేంద్ర ద్వివేది కాశ్మీర్కి వెళ్తూ ఉన్నారు. అక్కడ భద్రతా ఏర్పాట్లను, కూంబింగ్ చర్యలను అన్ని పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఈ పహల్గామ్ దాడి తర్వాత పరిణామాలను ఆయన సమీక్షించడానికి ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది కాశ్మీర్కి వెళ్తున్న దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఆర్మీ చీఫ్ కాశ్మీర్లో అడుగుపెట్టిన వెంటనే ఇద్దరు ఉగ్రవాదులను మన వాళ్ళు చంపేశారు. ఇద్దరు ఉగ్రవాదులను పేల్చి పారేశారు. ఇద్దరు ఉగ్రవాదులు అల్తాఫ్ అలీ, వీడు లష్కరే తోయిబా టాప్ కమాండర్, వీడిని చంపేశారు. వీడితో పాటు మరో ఉగ్రవాదిని కూడా చంపేశారు. ఆ కాల్పులు జరుపుతూ ఉన్నప్పుడు ఉగ్రవాదులు అక్కడ నక్కారు అనే సమాచారం తెలిసిన తర్వాత మన భద్రతా బలగాలు అక్కడికి వెళితే మన భద్రతా బలగాల మీదే ఎదురు కాల్పులు చేయడానికి ప్రయత్నం చేశారు. మన భద్రతా బలగాలు వాళ్ళు ఉన్న ప్రదేశాన్ని చుట్టుముట్టి కాల్చి చంపేశారు. ఈ వార్త వింటే మీకేమనిపిస్తోంది? ఇప్పటికే పాకిస్తాన్ ఉప ప్రధాని కొన్ని దుర్మార్గమైన ఆలోచన చేశారు. అంటే పాకిస్తాన్ నీచ బుద్ధి ఎలా ఉందో బయట పెట్టే వ్యాఖ్యలవి. పాకిస్తాన్ అంటోంది ఆ ఉగ్రవాదులు స్వతంత్ర సమర యోధులని అంటోంది. పాకిస్తాన్ ఉగ్రవాదులను పాకిస్తాన్ స్వతంత్ర సమర యోధులతో పోలుస్తూ ఉంది. దీన్ని అందరూ ఖండిస్తూ ఉన్నారు. ఆ దేశానికి చెందిన పౌరులు కూడా ఇప్పుడు ఖండిస్తున్నారు. ఇందుకే మనం ప్రపంచ దేశాల ముందు దోషిగా నిలబడాల్సి వస్తోంది అని అంటూ ఉన్నారు. పాకిస్తాన్ ఉప ప్రధాని ఆ దేశం పెంచి పోషిస్తున్న ఉగ్రవాదులను స్వాతంత్ర సమరయోధులతో పోల్చటాన్ని ఆ దేశంలో ఉన్న పౌరులు కూడా ఖండిస్తూ ఉన్న సందర్భం చోటు చేసుకుంటూ ఉంది. ఫ్రీడమ్ ఫైటర్స్ అనడాన్ని పాకిస్తాన్ ఏ మైండ్ సెట్తో ఉందో మనం చూడొచ్చు. అంటే ఆ దేశ పౌరులకు ఆ దేశంలో పెంచి పోషించి భారతదేశానికి పంపించి ఇక్కడ దాడులు పాల్పడేలాగా చేస్తున్న వాళ్ళని ఆ దేశ ఉప ప్రధాని ఫ్రీడమ్ ఫైటర్స్తో పోల్చాడు అంటే ఆ దేశ దౌర్భాగ్యపు ఆలోచన ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే ఆ దేశంలో
పెంచి పోషించిన ఈ లష్కరే తోయిబా ఉగ్రవాదులను మన దేశానికి పంపించి ఇక్కడ కూడా టీఆర్ఎఫ్ అనే ఒక విభాగాన్ని స్థాపించి ఈ మారణహోమానికి పాల్పడుతుంది. అందుకే ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులను మన వాళ్ళు చంపేశారు, కాల్చి పారేశారు. ఇంకా చాలామంది ఉగ్రవాదులను మనం అతి త్వరలోనే చంపేయబోతున్నాం. పాకిస్తాన్లో దాగి ఉన్న, కాశ్మీర్లో నక్కి ఉన్న, ఎక్కడ ఉన్నా బయటకు లాక్కొచ్చి వాళ్లను కాల్చి చంపేశామనే వార్తను మీకు అందించడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఆర్టీవీ ఆ వార్తను మీకు అందించడానికి చాలా సంతోషిస్తుంది. ఇప్పుడు ఈ ఉగ్రవాదులను చంపేశామనే వార్త వింటూ ఉంటే మీకేమనిపిస్తోందో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మా ప్రతినిధి రామ్దాస్ ఉన్నారు. కాశ్మీర్లో జరుగుతున్న ఈ కూంబింగ్ ఆపరేషన్కి సంబంధించి, అలాగే కాశ్మీర్లో మన భద్రతా బలగాలు ఆ ఉగ్రవాదులను చంపేసిన ఘటన గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రామ్దాస్ అందిస్తారు. రామ్దాస్, ఇంకెక్కడైనా ఉగ్రవాదులు దాగి ఉన్నారనే సమాచారం ఉందా? ఈ ఇద్దరు ఉగ్రవాదులను చంపేసిన ఘటనను ఎలా చూడాలి? ఉగ్రవాదులను హతమందించిన ఘటనను ఎలా చూడాలి? రైట్, అంటే ప్రతీకారం మొదలైంది. అంతకంతకు ప్రతీకారం తీర్చుకునే పరిస్థితి వచ్చింది ఇప్పుడు. ఎందుకంటే 26 మంది అమాయక ప్రజలను పొట్టన పెట్టుకున్నారు ఈ ఉగ్రముఖలు. వీళ్ళని వేటాడి మరి ప్రస్తుతం భారత ఆర్మీ చంపుతున్న పరిస్థితి కనబడుతుంది. 26 మందిలో ఒక నేపాల్ జాతీయులు ఉన్నారు, 25 మంది భారత జాతీయులు. ఈ పహల్గామ్ ఘటనకు బుద్ధి చెప్పే పరిస్థితి ఆసనమైంది. ఈ క్రమంలోనే ఉగ్రదాడితో ప్రమేయం ఉన్న లష్కరే తోయిబా టాప్ కమాండర్ అల్తాఫ్ అలీ భద్రతా దళాలు మట్టుబెట్టాయి. బందిపోరాలో జరిగిన ఎన్కౌంటర్ లో అల్తాఫ్ లల్లీని అంతమొందించారు జవాన్లు. పహల్గామ్ దాడి తర్వాత టెర్రరిస్టుల కోసం భద్రతా దళాలు కార్డినెన్స్ సెర్చ్ నిర్వహిస్తున్నాయి. అందులో భాగంగానే సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. పక్కా ఇంటెలిజెన్స్ వర్గాలు ఇచ్చినటువంటి ఇన్పుట్స్ తో ప్రస్తుతం అయితే అక్కడ జమ్మూ కాశ్మీర్ పోలీస్ అలాగే ఆర్మీ ఫోర్సెస్ జాయింట్ గా ఈ ఆపరేషన్ చేశాయని చెప్పొచ్చు. ఈ గన్ షాట్ లో ఇద్దరు పోలీసులు ప్రస్తుతం గాయపడ్డట్టుగా తెలుస్తోంది. సో అల్తాఫ్ లల్లీ చనిపోయినట్టుగా పోలీసు కూడా ధృవీకరించారు. చినార్ కార్ప్స్ ఆఫ్ ది ఇండియన్ ఆర్మీ ఎక్స్ లో దీనికి సంబంధించిన అధికారిక ధృవీకరణ కూడా ఇచ్చింది. ప్రస్తుతం అంటే ఈ కోల్నార్ అజాజ్ ఏరియా బందీపురాలో ఈ ఏరియాలో ఈ కార్డినెన్స్ సెర్చ్ నిర్వహిస్తున్నప్పుడు అక్కడ ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. దీంట్లో ఎల్ఈటి కమాండర్ లష్కర్ ఈ తైబా కమాండర్ అల్తాఫ్ లల్లీ చనిపోయినట్టుగా ప్రస్తుతం మనకు ఎక్స్ లో అందుతున్నటువంటి అధికారిక ధృవీకరణ. సో బందీపురాలో సెర్చ్ ఆపరేషన్ చేసినప్పుడు జవాన్ల రాకను గమనించిన ఉగ్రముఖులు ఒకసారిగా వారిపై కాల్పులకు తెగబడ్డారు. వెంటనే తేరుకున్న భద్రతా దళాలు తిరిగి ఎదురు కాల్పులు జరిపారు. సో భీకరంగా ఫైరింగ్ అయితే జరిగింది, ఇంకా కొనసాగుతోంది కాల్పులు. ఇంకా భద్రతా దళాల కాల్పుల్లో ఈ టాప్ కమాండర్ అయితే హతమయ్యాడు. ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. వెంటనే వాళ్ళిద్దరిని కూడా స్థానికంగా ఉన్నట్టు ఆసుపత్రిలో చేర్పించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉందని ఇంకా తెలియాల్సింది. ఇప్పటివరకైతే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు మన వైపు నుంచి ఈ బందీపుర ఎన్కౌంటర్ సంబంధించి. అంతకుముందు పుల్వామా యాక్టివిటీ ఏంటి అసలు? అల్తాఫ్ లల్లీ యాక్టివిటీ ఏ విధంగా ఉండేది? ఇప్పుడు వీడు చచ్చిపోవడంతో, వీడిని వేసేయడంతో మన వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. సో వాడిని చుట్టుముట్టి చంపేటప్పుడు అక్కడ ఉన్న ఇద్దరు ఉగ్రవాదులు అల్తాఫ్ లల్లీతో పాటు మరొకడు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇద్దరు జవాన్లపై, మన జవాన్లపై కాల్పులు జరుపుతున్న సమయంలో మన వాళ్ళకు కూడా కొన్ని గాయాలనేట్టుగా కూడా తెలుస్తోంది. సో వాళ్ళని చుట్టుముట్టి మరీ హతం చేస్తారు. ఈ అల్తాఫ్ లల్లీ యాక్టివిటీ ఎలా ఉండేది? వీడికి అసలు ఇక్కడ ఆశ్రయాన్ని ఇచ్చింది ఎవరు? రైట్, అల్తాఫ్ లల్లీ టాప్ ఎల్ఈటి కమాండ్ లో కనుక చెప్తున్నారు. లష్కర్ ఈ తైబాకు సంబంధించినటువంటి క్రియాశీలక కమాండర్ గా చెప్పడంలో ఈయన లష్కర్ తోయిబాలో పనిచేశారు. తర్వాత ఏదైతే టీఆర్ఎఫ్ పెట్టారో దానికి సంబంధించి కొత్తగా అంటే లష్కర్ తైబాను పాకిస్తాన్ నిషేధించినట్టుగా చెప్తుంది పైకి మాత్రం, కానీ లోపల దాని కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఎందుకంటే అంతర్జాతీయంగా లష్కర్ తైబాని ఉగ్రవాద సంస్థగా ప్రకటించడము యునైటెడ్ నేషన్స్, అలాగే అంటే దానికి ఆశ్రయిస్తున్నటువంటి పాకిస్తాన్ దాన్ని నిషేధిస్తున్నట్టుగా పైకి చెప్పుకుంటున్నప్పటికీ అక్కడ వారి కార్యకలాపాలు సాగుతూనే ఉన్నాయి. దాంట్లో ఈయన కీలక వ్యక్తిగా కూడా చెప్తున్నారు. అలాగే స్థానికంగా ఉన్నటువంటి టెర్రరిస్టులు ఆదిల్ షేక్, ఆసిఫ్ షేక్, మనకు తెలిసిందే వాళ్ళ ఇళ్లలో ఐఈడి బాంబులతో భద్రతా దళాలు నేలమట్టం చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. వీడి హతం తర్వాత, వీడి చావు తర్వాత లష్కరే తోయిబా యాక్టివిటీస్ కొంత తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుందా? ఇప్పుడు మిగిలినటువంటి స్లీపర్ సెల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కానీ, వీడి అనుచరులు ఎవరైతే ఉంటారో వీళ్ళు కానీ కొంత అయోమయం, గందరగోళం, భయానికి గురే అవకాశం ఉంటుందా?
ఎస్, అంటే వీళ్ళంతా కూడా ఆన్లైన్ రిక్రూట్మెంట్ చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా నేను ఇందాక మీకు చెప్తున్నాను, ఇద్దరు టెర్రరిస్టులు ఆదిల్ కావచ్చు, ఆసిఫ్ షేక్ కావచ్చు, వాళ్ళ ఇళ్లను ఎవరైతే కూల్చివేస్తారో వాళ్ళిద్దరు కూడా 2018లో కాశ్మీర్ ను, వీళ్ళంతా కూడా అనంతనాగ్ జిల్లాకు సంబంధించిన స్థానికులు, పహల్గాం పక్క గ్రామాలకు సంబంధించిన వాళ్ళే. కానీ వీళ్ళని ఆన్లైన్ లో వీళ్ళని ఆకర్షించడము, ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించి వీళ్ళను ఆకర్షించి అటు నుంచి పాకిస్తాన్ వెళ్లారు. ఇలా రిక్రూట్మెంట్ చేసుకుంటూ వీళ్ళందరినీ కూడా అమాయక కాశ్మీరీ యువకులని వీళ్ళందరినీ కూడా వీళ్ళ భావజాలాన్ని నింపి, మనసులో విషయాన్ని నింపి భారత్ కు వ్యతిరేకంగా కాశ్మీర్ లో పోరాడేందుకు వీళ్ళంతా కూడా రిక్రూట్మెంట్ చేస్తున్న పరిస్థితి. మీరు చెప్తున్నట్టుగా స్లీపర్ సెల్స్ ఉన్నాయి. ముఖ్యంగా పీర్ పంజాల్ ప్రాంతం వైపు నుంచి కాశ్మీర్, ఆజాద్ కాశ్మీర్ నుంచి, అంటే వాళ్ళు ఆజాద్ కాశ్మీర్ చెప్తారు, మనం పాక్ అడ్మినిస్ట్రేటెడ్ కాశ్మీర్ గా చెప్తాం, పిఓకే. సో అక్కడి నుంచి వీళ్ళందరినీ కూడా ఆ అడవుల నుంచి అటు పాకిస్తాన్ వైపు తీసుకెళ్లి అక్కడి నుంచి వీళ్ళకు ఉగ్రవాద శిబిరాల్లో ట్రైనింగ్ ఇవ్వడం కావచ్చు, రిక్రూట్ చేయడం కావచ్చు, వీళ్ళ మనసులో విషయాన్ని నింపి భారత్ పైకి ఉసిగొల్పే ప్రక్రియలో భాగంగా ఇతను కూడా చాలా కీలకంగా వివరించినట్టు చెప్తున్నారు. అల్తాఫ్ అలీ చాలా కీలకంగా ఈ భాగంలో పాలు పంచుకున్నట్టుగా చెప్తున్నారు. అంటే ఈ పహల్గాం దాడిని కోఆర్డినేట్ చేయడంలో కూడా వీడు ప్రధాన పాత్ర పోషించినట్టుగా తెలుస్తోంది అల్తాఫ్ అలీ. అనుమానాలు ఉన్నాయి. ఎస్, డెఫినెట్ గా అల్తాఫ్ అలీతో పాటు మరికొంతమంది మాస్టర్ మైండ్స్ కూడా ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉండి కొంతమంది దీన్ని నడిపించారు స్వయంగా. అంటే మిలిటరీ ఎవరికి అనుమానం రాకుండా మిలిటరీ డ్రెస్సులు వాడడము, అలాగే మిలిటరీ సంబంధించినటువంటి పరికరాలు వాడడం, అక్కడ మనకు రైఫిల్స్ చూస్తుంటే కూడా, అలాగే కొన్ని కెమెరాలు కూడా పెట్టుకొని వచ్చారు. స్వయంగా వాళ్ళ కెమెరాలలో కూడా రికార్డ్ చేశారు. హెల్మెట్ తరహాలో ఉండే కెమెరాలు, అలాగే మిలిటరీ గ్రేడ్ వెపన్స్ వాడడము, ఆర్మీ దుస్తులు వాడము, ఇదంతా కూడా ఈ వీళ్ళే మాస్టర్ మైండ్ గా చెప్తున్నారు. అంటే ఎలాంటి అనుమానాలు రాకుండా నిజంగా దాడి జరిగిన తర్వాత మన వాళ్ళు కాపాడడానికి వెళ్తే కూడా బిక్కుమంటూ భయపడే పరిస్థితి. మేము ఇండియన్ ఆర్మీ మీకు సహాయం చేయడానికి వచ్చామంటూ వాళ్ళు చెప్పుకునే పరిస్థితి అక్కడ. సో అంతటి దారుణానికి ఒడిగట్టారు, అంతటి దారుణానికి కాల్పులు జరిగిన పరిస్థితి, ఊచకొత్తకు తెగబడ్డారు. సో ఆ నేపథ్యంలోనే అల్తాఫ్ అలీ కూడా దాంట్లో భాగంగానే పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రతీకార చర్యల్లో భాగంగా వీళ్ళు అక్కడ ఉన్నారనే పక్కా ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ తో వెళ్ళినప్పుడు బందీపురాలో ఇక్కడ ఎదురు కాల్పులు అయితే చోటు చేసుకున్నాయి. సో ఆ రకంగా ప్రస్తుతము ఈ అక్కడ ఈ ఎన్కౌంటర్లలో ఇతను హతమైన తెలుస్తుంది. మరోవైపు అంతకుముందు పుల్వామా జిల్లా త్రాల్లో కూడా మొంఘామా ప్రాంతంలో పహల్గాం ఉగ్రదారులు కీలక పాత్ర పోషించిన ఈ టెర్రరిస్టులకు సంబంధించినటువంటి ఇల్లు నేలమట్టం చేసిన సంగతి మనకు తెలిసింది. సో ఆ రకంగా జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా కూడా ప్రస్తుతం ముష్కర్ల కోసం భద్రతా దళాలు అయితే సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్న పరిస్థితి కనబడతా ఉంది. సో మినీ స్విట్జర్లాండ్ గా పేర్కొన్నటువంటి బైసరన్ ప్రాంతంలో నిజంగా స్వర్గధామమైనటువంటి ప్రాంతంలో నిజంగా ఉగ్రవాదులు రక్తాన్ని పారించి విచక్షణ రహితంగా అమాయక పౌరుల్ని పొట్టన పెట్టుకోవడంతో ఇప్పుడు అనుగుణమైన భద్రతా దళాలు అయితే శోధిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఆ రకంగా భద్రతా దళాలు అయితే ప్రస్తుతం వెంటనే కాల్పులు జరపడం, అతని చుట్టుముట్టి చంపేసిన పరిస్థితి కనబడుతుంది. సో ఆ రకంగా భద్రతా దళాలు ఎప్పటికప్పుడు అప్రమత్తం అవుతున్నాయి. పగలు రాత్రి అని తేడా లేకుండా ఉగ్రవాదుల కోసం వెతుకులాడుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం అందరి పక్కా సమాచారంతో ఉగ్రవాదులు నక్కారని బందీపురాలో అయితే ఈ జాయింట్ ఆపరేషన్ కొనసాగాయి. ప్రస్తుతం ఇటు మీరు చెప్తున్నట్టుగా ఆర్మీ చీఫ్ ద్వివేది ప్రస్తుతం శ్రీనగర్ లో ఉన్నారు. ఆయన ఆర్మీ అధికారులతో, టాప్ కమాండర్ తో ప్రస్తుతం రివ్యూ చేస్తున్నారు. పహల్గాం కూడా మరికొద్దిసేపట్లో ఆయన వెళ్లబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఎన్కౌంటర్లు చోటు చేసుకోవడం, ఎక్కడికక్కడ పూర్తిగా జల్లెడ పడుతున్న పరిస్థితి అంతా కూడా. రైట్ రామ్దాస్, లష్కరే తోయిబా టాప్ కమాండర్ చచ్చిపోయాడు. లష్కరే తోయిబా టాప్ కమాండర్ ని మన భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. కశ్మీర్ ఘటనకు అతనే కోఆర్డినేట్ చేశాడు. కశ్మీర్ మారణహోమానికి కోఆర్డినేట్ చేసిన వారిలో ఈ అల్తాఫ్ అలీ కూడా ఉన్నాడు. భద్రతా బలగాలు ఈ అల్తాఫ్ అలీ ఎక్కడ ఉన్నాడు అనే విషయాన్ని పసిగట్టి అక్కడికి వెళ్ళి వాడిని కాల్చి చంపేశారు. వీడి యాక్టివిటీ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ దాడులకు కోఆర్డినేట్ చేస్తుంటాడు. ఈ అల్తాఫ్ అలీ అనేవాడు మన కాశ్మీర్లో ఉండి పాకిస్తాన్ ISIతో సంప్రదింపులు జరుపుతూ ఉంటాడు. పాకిస్తాన్లో లష్కరే తోయిబాతో కాంటాక్ట్లో ఉంటాడు. వీడు చేసే పని ఏంటి అంటే కాశ్మీర్లో ఉండి ఇక్కడ మారణ హోమాన్ని ఎలా సృష్టించాలి అనే మ్యాప్ చేస్తూ ఉంటుంటాడు. ఇక్కడ ఉన్నటువంటి యువతను ఉగ్రవాదంలోకి ఎలా రిక్రూట్ చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటుంటాడు. ఎవరైనా గతంలో ఉగ్రవాదం వైపు మొగ్గు చూపి బయటకు వచ్చేస్తే మళ్ళీ అలాంటి వాళ్ళను ఉగ్రవాదం వైపు ఎలా లాగాలో వీడు ఇక్కడ ప్లాన్ చేస్తూ ఉంటుంటాడు. ఇక్కడ చేసే మారణ హోమానికి ఈ అల్తాఫ్ అలీ
కోఆర్డినేట్ చేస్తూ ఉంటుంటాడు. ఇప్పుడు కశ్మీర్లో జరిపిన మారణ హోమం వెనుక కూడా వీడు కోఆర్డినేట్ చేస్తున్నట్టుగా పక్క ఆధారాలు ఉన్నాయి. అందుకే వీడిని చుట్టుముట్టి మరి కాల్చి చంపేశారు. నిజానికి వాడిని పట్టుకోవాలి అని అనుకున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాడి నుంచి ఎదురు కాల్పులు రావడంతో మన భద్రతా బలగాలు కూడా తోటాలు తాకడంతో వాడిని మట్టుబెట్టారు. వాడితో పాటు మరో ఉగ్రవాదులు కూడా మట్టుబెట్టారు. వీడు చేసే యాక్టివిటీ ఐఎస్ఐతో సంప్రదింపులు జరుపుతూ ఉంటాడు, లష్కర్-ఏ-తోయిబాతో సంప్రదింపులు జరుపుతూ ఉంటుంటాడు. ఇక్కడ యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షిస్తూ ఉంటుంటాడు, డబ్బులను మొబిలైజ్ చేస్తూ ఉంటుంటాడు. ఎక్కడ ఫండింగ్, ఉగ్రవాదానికి వీడు ఫండింగ్ చేస్తూ ఉంటుంటాడు. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలతో ఐఎస్ఐతో కలిసి ఇక్కడ ఫండింగ్ చేస్తూ ఉంటుంటాడు. అంతేకాదు రహస్యంగా ఆయుధాలను దాచడం, రహస్య సమావేశాలను నిర్వహించడం లాంటివి చేస్తూ ఉంటుంటాడు. సో ఈ వీడి కదలికలను పసిగట్టిన మన ఆర్మీ జవాన్లు, మన భద్రతా బలగాలు వీడు బందిపోరా ప్రాంతంలో ఉన్నాడు అని తెలుసుకొని అక్కడికి వెళ్ళారు. మన భద్రతా బలగాలు అక్కడికి వస్తున్నారు అనే సమాచారంతో భద్రతా బలగాలపైకి కాల్పులు జరపడం ప్రారంభించాడు. మన భద్రతా బలగాలు వాడిపైకి కాల్పులు జరుపుతున్న సమయంలో ఒక జవాన్కు కూడా తోటాలయ్యాయి. ఈ జవాన్లు జరిపిన కాల్పుల్లో అల్తాఫ్ అలీ చచ్చిపోయాడు అని చెప్తున్నారు. ఈ ఎన్కౌంటర్కి ఇప్పుడు జరిగిన కశ్మీర్లో జరిగిన మారణ హోమానికి వీడు కోఆర్డినేట్ చేశాడని, వీడు చచ్చిపోవడంతో చాలామందికి వీడి ద్వారా వెళ్ళే సూచనలు ఆగిపోతాయి. వీడు చచ్చిపోవడంతో అక్కడ రిక్రూట్మెంట్ కూడా ఆగిపోయే అవకాశం ఉంటుంది. ఈ అల్తాఫ్ అలీని చంపేయడంతో మిగిలిన ఉగ్రవాదుల్లో కూడా భయం మొదలయ్యే అవకాశం ఉంటుంది. నిజానికి ఉగ్రవాదులు వాళ్ళ మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, వాళ్ళు చచ్చిపోతూ జనాలను చంపడం అనేటటువంటి ఒక మానసిక స్థితిలోకి ఇలాంటి వాళ్ళు లాగేస్తుంటుంటారు. వీళ్ళిచ్చే సెక్షన్ కూడా ఏ విధంగా ఉంటుంది అంటే, ఉగ్రవాద దాడులు చేసి చంపండి, చచ్చిపోండి అనేటటువంటి మెసేజ్లు వాళ్ళకి ఇస్తూ ఉంటుంటాడు. అందుకే ఉగ్రవాదులు వాళ్ళు చావటానికి తెగించి మరి జనాలను చంపేసేటటువంటి ఒక మానసిక స్థితిలో ఉంటుంటారు. అలాంటి శిక్షణ ఇచ్చే అల్తాఫ్ అలీని ఇప్పుడు మన భద్రతా బలగాలు మట్టుబెట్టిన ఘటన చోటు చేసుకుంది. వీడు పక్కా ప్రణాళిక ప్రకారం దాడులు చేస్తూ ఉంటుంటాడు, రిక్రూట్మెంట్ చేస్తూ ఉంటుంటాడు, హైడౌట్లు నిర్వహిస్తూ ఉంటుంటాడు. ఎక్కడైనా ఆయుధాలు దాచడం, శిక్షణ క్యాంపులు రహస్యంగా నిర్వహించడం లాంటివి చేస్తుంటుంటాడు. పాక్ ఐఎస్ఐతో వీడికి సంబంధాలు ఉన్నాయి. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కర్-ఏ-తోయిబాతో వీడికి సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు వీడు కశ్మీర్లో ఉన్నాడు అనే సమాచారాన్ని, కశ్మీర్ దాడి వెనుక వీడి కోఆర్డినేషన్ ఉందనే సమాచారాన్ని మన రా ఏజెన్సీ పసిగట్టింది. మన ఇంటెలిజెన్స్ బ్యూరో దగ్గర కూడా పక్కా సమాచారం ఉంది. దీంతో వీడిని జమ్మూ కాశ్మీర్ పోలీసులతో కలిసి మన భద్రతా బలగాలు నిర్వహించిన జాయింట్ ఆపరేషన్లో వీడిని చంపేశారు. వీడు చచ్చాడు అనే వార్త వింటుంటే మీకు ఏమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. చూస్తూ ఉండండి, వింటూ ఉండండి. ఆర్టీవీ ఒక్కొక్క ఉగ్రవాది హతమవుతున్నాడు అనే వార్తను మీకు సంతోషకరంగా అందిస్తూ ఉంటుంది. మరొకసారి ఇలాంటి మారణ హోమాన్ని సృష్టించాలి అనే వార్త అనే ప్లాన్ చెయ్యాలి అంటేనే పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టే బుద్ధిని, గుణపాఠాన్ని ఇప్పుడు మన దేశం పాకిస్తాన్కు చెప్పబోతోంది. ఆ వార్తను మీకు అందరికంటే ముందుగా వేగంగా ఆనందంగా అందించడానికి ఆర్టీవీ కూడా సిద్ధంగా ఉంది. అందుకే ఆ వార్కు సంబంధించిన పాకిస్తాన్పై మనం తీసుకోబోతున్న చర్యల గురించి, జమ్మూ కాశ్మీర్లో చోటు చేసుకుంటున్న విషయం గురించి మీకు ఆర్టీవీ ఎప్పటికప్పుడు ఆ వార్తను అందిస్తూనే ఉంది. ఇప్పటికే మన వాయుసేన విన్యాసాలు ప్రారంభించింది, నౌకాదళం సిద్ధంగా ఉంది, ఆర్మీ రెడీ అయిపోయింది. ఏ క్షణమైనా పాకిస్తాన్ పీక మీద అడుగేసి తొక్కటానికి మన వాళ్ళందరూ కూడా రెడీ అయిపోయారు. ఇప్పటికే ఆంక్షలు విధిస్తున్నాం. ఆంక్షలతోనే అల్లాడిపోతున్న పాకిస్తాన్ స్టాక్ మార్కెట్లు కూడా కుప్ప కూలిపోతూ ఉన్నాయి. ఇప్పుడు ఇద్దరు ఉగ్రవాదులను కాశ్మీర్లో మట్టుబెట్టారు అనే వార్త వింటూ ఉంటే మీకేమనిపిస్తుంది? మరి రోజులు గడిచే కొద్దీ, గంటలు గడిచే కొద్దీ, రోజులు గడిచే కొద్దీ కాశ్మీర్లో దాగి ఉన్న ఉగ్రవాదులందరినీ కూడా కాల్చి చంపబోతూ ఉన్నాం. పాకిస్తాన్లో దాగి ఉన్న ఉగ్రవాదులను కూడా మనం మట్టుబెట్టబోతూ ఉన్నాం.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.